పనిచేసిన 6 నెలల బకాయిలు 5,66,000 నాటికి ఇవ్వలేదు. రోడ్డుపై నిరసన వ్యక్తం చేసిన పనులు ఆపిన లహరి ఇన్స్ట్రా కంపెనీ కార్మికులు, ఇంజనీర్లు మా వేతనాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదు. ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ ద్వారా లీజుకు తీసుకున్న లహరి ఇన్ఫ్రా సూర్యోదయ కంపెనీ కాంట్రాక్టర్ పిల్ల సంతోష్ కుమార్ నేటికి మాకు 5,65,000 వేతనం ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని, గత 6 నెలల కాలంగా వేతనాలు అడిగితే బెదిరింపులు చేస్తూ ఉన్నారని, మాకు రెక్కడితే గానీ డొక్కడని పరిస్థితిలో మేము ఉన్నామని, ఇక్కడ ఇంజనీర్లు, సివిల్ కాంట్రాక్టర్లు, వర్కర్లతో పాటు లీజుకి టిప్పర్లు ఇచ్చిన వారు కూడా ఉన్నారని ఇంజనీర్ వెంకట్ కుమార్, ప్లాంట్ ఆపరేటర్ శ్రీను కె శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లీజుకు తీసుకున్న కాంట్రాక్టర్ సంతోష్ కుమార్ తరచూ వేధింపులు గురి చేస్తున్నారని, బకాయిలు వేతనాలు ఇమ్మంటే బెదిరిస్తున్నారని వారు వాపోయారు. అయితే చాలా మందికి కార్మికులకు, ఇంజనీర్లకు సంతోష్ కుమార్ డబ్బులు ఇవ్వకుండా సుమారు 5 కోట్ల పైన బకాయిలు పెట్టారని తెలిపారు. వెంటనే బకాయిలు ఇవ్వాలని ఎవరు ప్రశ్నించినా వారిపై రాజకీయంగా గానీ, రౌడీయిజంగా గానీ భయపెడుతూ తప్పుకుంటూ పారిపోతున్నాడని, దీనిపై జిల్లా కలెక్టర్కు, కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, ఇప్పటికే ఈ నెల 15వ తేదీ వేతనం ఇస్తామని లేబర్ ఆఫీస్ సమక్షంలో తెలిపిన సంతోష్ కుమార్ పరార్లో వేతనాలు ఇస్తామని చెప్పి అకౌంట్లు చేతులు ఎత్తేశారని అన్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై నిరసన వ్యక్తం చేసిన వారిలో కార్మికుడు అప్పారావు, సూపర్వైజర్లు సుభాష్ రాము, సెక్యూరిటీ గార్డ్ రాజులు ఉన్నారు. వెంకట్ కుమార్ సార్, నేను దీంట్లో సివిల్ స్ట్రక్చర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు చేశాను సార్ దీంట్లో వర్క్. ఫస్ట్లో కొంచెం బాగానే ఇచ్చేవారు సార్ శాలరీ. తర్వాత 6 నెలల నుంచి మాకు శాలరీ లేవు సార్. ఎవరిని అడిగినా మాకు తెలీదు, మమ్మల్ని అడగొద్దు, మాకేం తెలుసు అని ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు సార్. ఎండి గారి అలాగే చెప్తున్నారు సార్. ఈయన ఎండి గారి పేరు పల్లా సంతోష్ కుమార్ గారు సార్. ఆయనకి ఫోన్ చేసినా సరే ఆయన కనీసం రెస్పాన్స్ కానీ, మినిమం ఏది కానీ అసలు మాకు ఏం చేయట్లేదు సార్. 1 నెల క్రితం మేము రాజమండ్రి లేబర్ ఆఫీస్కి వెళ్ళాం సార్. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం సార్. సార్ మాకు ఇలా 6 నెలల నుంచి శాలరీలు ఆగిపోయినాయి, మాకు మీరే చూడాలి, మాకు అసలు రెస్పాన్స్ అవుతలేదు, ఎవరిని అడిగినా ఏం చేయట్లేదు, మీరే చూడాలంటే అప్పుడు ఆయన ఆ ఛార్జ్ తీసుకుని కంపెనీ వాళ్ళకి 2 అకౌంటెంట్లను పిలిపించి అక్కడ రాజమండ్రి లేబర్ ఆఫీస్కి 1 నెల క్రితం మాకు ఇంకో ఇంత డబ్బులు ఇవ్వాలి వీళ్ళకి, సో దానివల్ల మీరు కంపల్సరీగా వీళ్ళకి డబ్బులు ఇప్పించాలని చెప్పి జరిగింది సార్. ఆయన అన్నారు, మా అకౌంటెంట్లు అన్నారు, ఇక్కడ కంపెనీ వాళ్ళ అకౌంటెంట్లు సార్, ఎండి గారు 1 నెల టైం అడుగుతున్నారు, డిసెంబర్ 15 నుంచి 20 తారీఖు లోపు వేస్తాము, వేసి అప్పుడు దాకా మాకు టైం ఇవ్వండి, అప్పటి వరకు కూడా మాకు వర్క్లో ఏ డిస్టర్బెన్స్ రావద్దు వీళ్ళ ద్వారా అని చెప్పారు సార్. మేము కూడా ఏ నెల రోజుల నుంచి అలా ఇంటికాడ ఉండి అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా డిసెంబర్ 20 తారీఖు దాకా ఎదురు చూసాం సార్. నిన్న వెళ్ళి అడిగాం సార్, డిసెంబర్ 20 తారీఖుని వెళ్ళి అడిగాం సార్, ఇంకా డబ్బులు పడలేదు ఏంటని రాజమండ్రి లేబర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, సార్ సరే అయితే నాకు కూడా రెస్పాన్స్ అవుతలేదు మీ సార్, చేస్తాను అంటున్నాడే తప్ప చేయట్లేదు, సో మీరు వెళ్ళి వర్క్ దగ్గరికి వెళ్ళి మీరు చేయవలసింది చేయండి అని చెప్పారు సార్. అందుకని మేము ఇక్కడికి వచ్చి వర్క్ ఆపి మా శాలరీని మాకు ఇప్పించవలసిందిగా మీడియా వాళ్ళని కోరుతున్నాం. శ్రీనివాస్ అండి, మాది ఇక్కడ పిఠాపురం విలేజ్. ఈ కాంట్రాక్టర్లు ఈ కాకినాడ ఫస్ట్ నుంచి కూడా వర్క్ రావడం కారణం కూడా మేమే అండి. ఇదొక సూర్యోదయ ఆర్కే ఇన్ఫ్రా, మన కడప ఎమ్మెల్యే గారు శ్రీనివాసరావు గారు ఆర్కే ఇన్ఫ్రా పెద్ద కంపెనీ అండి వాళ్ళది టెండర్ సార్. ఈ సంతోష్ అన్న వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పావలవాట తీసుకుని వర్క్ చేసేలా పావలవాట తీసుకుని ఇక్కడ వర్క్ చేయించడం జరిగింది. లోకల్లో ఏం కావాల్సిన మన వీళ్ళకి అన్నీ నేను సప్లై చేయడం, ఏమైనా ఎంప్లాయీస్ కావాలతో పెట్టడం, ఇవన్నీ కూడా ప్రతిదీ సపోర్ట్ చేసుకోండి సార్. ఈ సంతోష్ అన్న వ్యక్తి ఏం చేస్తే ఒక 6 నెలలు 7 నెలలు జీతాలు బాగా ఇచ్చాడండి. తర్వాత ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఏదో దొంగతనాలు మోపడం, వాళ్ళమ్మో ఇంకొకరితో మాట్లాడడంతో, ఇతర క్యాస్ట్ వాళ్ళతో మమ్మల్ని తిట్టించడం ఫోన్లోని, ఇవన్నీ కూడా సంతోష్ అన్న వ్యక్తి ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా పక్క దోసాడు సార్. దాంట్లో నేను పర్సన్ అండి. అయితే ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా అని మేము సిఐటి వాళ్ళని, అలాగే మన లేబర్ మినిస్టర్ గారు మన రామచంద్రపురం ఎమ్మెల్యే మినిస్టర్ గారు సుభాష్ గారిని వీళ్ళందరూ కూడా కలిసామండి. ఎవరినైతే కలిసామో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పల్లా శ్రీనివాస్ గారు పెందుర్తి ఎమ్మెల్యే గారు తాలూకు నేను, మా అన్నయ్య అవుతాడు, ఇలాగే కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు తాలూకు నేను, వాళ్ళ కాంట్రాక్టర్ అని పొలిటికల్ లీడర్ ఒక 6 పేర్లు వాడుకుని ఏ పార్టీ రన్నింగ్లో ఉంటే ఆ పార్టీ వాళ్ళని వాడుకునండి. ఈ లోపల డిపార్ట్మెంట్ అండి వాళ్ళని వాడుకుని చిన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టారు సార్. దాంట్లో నేను ఒకనే, నేను అందులో లోకల్లో తెలిసిన వాళ్ళు నన్నైతే ఎవరు ఏమనలేదండి. కానీ ఒకటే, కష్టపడ్డ రూపాయలు మాత్రం సంతోష్ మాత్రం అందరిని ఇబ్బంది పెట్టాడు సార్. ఈ పల్లా సంతోష్ అన్న కుమార్ ముందు వైజాగ్లో చిన్న కన్సంగ్లో చాలా ఫ్రాడ్ చేశాడండి. అక్కడ చాలా కొన్ని కోట్లు ఎగేసి రోడ్ కాంట్రాక్టర్ చేసి మళ్ళీ యూకే పోయండి, అక్కడ కొన్నాళ్ళు ఉండి మళ్ళీ కాకినాడ వర్క్ వచ్చిందని తెలుసండి, పట్టుకొని మళ్ళీ ఇక్కడ కాకినాడ వర్క్ స్టార్ట్ చేసి అందరిని ఇబ్బంది పెట్టాడు సార్. ఎవరు మాట్లాడినా ఆయన పోలీసు వాళ్ళతో బెదిరించడం, ఇతర క్యాస్ట్ వాళ్ళతో ఫోన్ చేయించడం,
ఇలా ఇన్ని రకాలు చేసిన వచ్చి సంతోష్ అన్న వ్యక్తి పెద్ద ఫ్రాడ్ మ్యాన్ సార్. పల్లా సంతోష్ కుమార్. నెగిటివ్ ప్లేస్ వచ్చేసి విశాఖపట్నం వెళ్తే ఈడు యానం జార్జిపేట అని అక్కడ ఇల్లు ఉంది సార్. అక్కడ ఉండి మొత్తం వీళ్ళందరినీ రన్నింగ్ చేసుకుని మాది లోకల్ అండి. నేను ఎంక్వైరీకి వెళ్ళాను సార్. వాళ్ళ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేవాడు. వాళ్ళ ఊర్లో ఆయన పేరు అడిగితే నలుగురు నడితే ఒకడు కూడా మంచివాడని చెప్పలేదండి. సర్లే కాంట్రాక్ట్కి వచ్చాడు కదా, పోలే ఒక మన కడుపు కట్టకూడదు కదా అని మేము ఇక్కడ అందరూ బాగున్నారు సార్, అన్నీ బాగానే జరిగాయని సపోర్ట్ ఇచ్చాం సార్. గ్రావెల్ వాళ్ళు అండి, ఫస్ట్ నుంచి గ్రావెల్ దూరంలో వచ్చారు, మెటీరియల్ దూరంలో వచ్చారు సార్. అందరూ నేనే కిరాణా సామాన్లు సార్. కాంటోళ్ళు రూపాయి అమ్ముకుని పోగేసిన కాంటోళ్ళ దగ్గర 15 లక్షలు పెట్టారు సార్. అలాంటి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఈయన సంతోష్ అన్న వ్యక్తి వాళ్ళ ఫోన్లు బిజీలో పెట్టేసుకుంటాం, ఫోన్లు ఎత్తపోవటం ఈయన చేస్తున్నాడు సార్. ఎన్నాళ్ళు ఆగుతారు సార్? మీ ప్రధాన డిమాండ్ ఏంటండి? ఏం లేదు సార్, ఈ జీతాలు మనం పెట్టిన ఎంప్లాయీస్ కుర్రోళ్ళు ఉన్నారు. కాకపోతే మేము ఇంకా చాలా దూరం వెళ్తాం. అవసరం అయితే మా ఈ వర్క్ డబ్బులు వచ్చారు కూడా ప్రాణానికి కూడా ఆనుకారం మేము చేసుకుంటాం సార్. ఇది మా మనవే. దీంట్లో చాలా పెద్దోళ్ళు ఉన్నారండి, కానీ ఆ సంతోష్ అనే వ్యక్తి అందరినీ డబ్బులతో కొడుతున్నారు సార్. రాజకీయ వ్యక్తుల్ని పేర్లు వాడుకుంటున్నారు సార్. ఇన్ని రకాలు ఇక్కడ కాకినాడలో జరుగుతున్నాయి సార్. ఈ కాకినాడ అన్న వచ్చి సంతోష్ ఈ రోడ్డు వర్క్ని ఇంచుమించు ఒక 1000 మంది ఉసురుని పెడతారు సార్. అందరూ కూడా సంతోష్ కుమార్ పల్లా సంతోష్ అంటే ఎవడాడు డబ్బులు తిప్పేసేవాడు అని అడుగుతున్నారు సార్. సరే మీకు మీడియా వరకు వచ్చి సహకరించిన మీ అందరికీ కూడా నేను యాక్చువల్లీ డ్రైవర్ని సార్. నేను డ్రైవింగ్ చేసుకుంటున్నాను. నేను ఎందుకు ఆపానంటే నేను సంతకాలు పెట్టాను సార్. నేను అన్ని అరువులు ఇప్పించానండి వీళ్ళకి. సామాన్లు ఇగో క్రస్లో అన్ని సామాన్లను ఇప్పించడం, ఓ గ్రాడర్, వాటర్ ట్యాంక్ అన్ని నా వల్ల వచ్చేసారు అక్కడికి. దానివల్ల నేను డబ్బులు ఇవ్వాలంటే మరి వాళ్ళు నా ఇంటికి వచ్చేస్తున్నారని నేను వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చాను. నేను అడగనాకనే వచ్చాను సార్. 2-3 సార్లు వచ్చానండి. అందరికీ నమస్కారం. అచ్చంపేట జంక్షన్ నుంచి కుంభాభిషేకం రేవు వరకు 11 కిలోమీటర్లు, 159 కోట్లు అనుకుంటాను కాంట్రాక్ట్. ఇది ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర సంతోష్ కుమార్ అని ఆయన సబ్ కాంట్రాక్ట్. గత పని మొదలెట్టిన కాడి నుంచి కూడా ప్రతి కార్మికుడికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టే పని చేస్తున్నారు. చాలామంది కార్మికులు మా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి డబ్బులకి ఇస్తున్నారో లేదో తెలియదు, కానీ కార్మికులు భయభ్రాంతులకు గురై పారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు కాని జరుగుతాను, కొడతాము తంతాము అని చెప్పి వీళ్ళు మన దగ్గరికి వచ్చారు. గతంలో ఒక బ్యాచ్కి 25 మందికి డబ్బులు ఇప్పించేస్తాం. ఇదే నెలలో సేమ్ డిసెంబర్ నెలలో డబ్బులు ఇచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ కార్మికులు కూడా బకాయిలు పెట్టారు 6 నెలలు జీతాలు. జిల్లా కలెక్టర్ గారిని ఆశ్రయించాం. సెంట్రల్ ఎంటర్టైన్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్కి రాశారు. వాళ్ళు కూడా పోయిన నెల 15వ తారీఖున డబ్బులు ఇప్పిస్తామన్నారు. నేటికి కూడా డబ్బులు ఇవ్వలేదు. కాలయాపం అయిపోతుంది తప్ప రాజకీయ నాయకులు అండదండలతో జరుగుతుంది. కార్మికుల కోసం చేసే ప్రభుత్వాలు కనపట్టలేదు. కార్మికుల్ని కాలరాసే విధంగా కార్మికుల్ని వ్యవహరిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్, లేబర్ డిపార్ట్మెంట్ కలర్ చేసుకుని కార్మికులకు 6 నెలలు బకాయిలు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఆందోళన చేపడతామని తెలియజేస్తాం. ఈ రోడ్డు వర్క్ మనకి అచ్చంపేట నుంచి కుంభాభిషేకం వరకు 11 కిలోమీటర్ రోడ్డు వర్క్ సరే. మేము దీంట్లో 2 ఇయర్స్ నుంచి మేము వర్క్ చేస్తున్నాం కంటిన్యూస్గా. 2 ఇయర్స్ నుంచి వర్క్ చేసినప్పుడు మాకు స్టార్టింగ్లోనే మంత్లీ సాలరీ ఇచ్చేసేవారు. ఆ తర్వాత మధ్యలో 1 నెల నుంచి 1 నెల ఉంచుకొని ఇవ్వడం, 2 నెలలు ఉంచుకొని ఇవ్వడం, అలా మాకు మినిమం 6 నెలల వరకు సాలరీ పెండింగ్ అయిపోయింది. కరెక్ట్గా 1 సంవత్సరం నుండి లాస్ట్ ఇయర్ సంక్రాంతి తర్వాత నుంచి వర్క్ స్లో అయిపోవడం వల్ల షట్ డౌన్ అయిపోయింది అనుకుంటే సాలరీలు మాకు పెండింగ్ పెట్టేశారు. 6 నెలల వరకు వర్కర్స్కి అందరికీ పెండింగ్ పెట్టేశారు. పెండింగ్ పెట్టేసిన తర్వాత జీతాలు ఇవ్వకపోవడం, సాలరీలు అడితే ఇస్తామని చెప్పడం మాకు చాలా ఇబ్బంది పెట్టారు అనమాట. ఇది యాక్చువల్గా ఈ రోడ్ కాంట్రాక్ట్ ఆర్కే కంపెనీ తీసుకుంది. ఆర్కే కంపెనీ నుంచి సబ్ తీసుకొని లహరి ఇన్ఫ్రా అని చెప్పేసి చేస్తున్నారు అనమాట. సంతోష్ గారు అని చెప్పేసి ఆయన మాకు ఎండి గారు. ఆయన వాళ్ళే అందరూ చేసుకున్న తర్వాత మాకు ఏం చేస్తారంటే, అప్పుడు డబ్బులు మేము అడిగినప్పుడు వేస్తాం 2 నెలలు వేస్తాం, నెల వేస్తాం అని చెప్పేసి ఇవ్వడం మానేశారు. ఇవ్వడం మానేస్తే చాలామంది కొంతమంది వదిలేసి వర్కర్స్ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. మేము కూడా మళ్ళీ 1 నెల రోజుల క్రితం కూడా మళ్ళీ అందరం కుమ్మక్కయ్యి ఒక 10 మంది వచ్చి మన ఇక్కడ కాకినాడలో పిఎస్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. కలెక్టర్ ఆఫీస్ తిరిగాం, నెక్స్ట్ లేబర్ కోర్టు తిరిగాం, అందరికీ కంప్లైంట్ ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మీకు ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు కూడా అన్న టైంకి ఒక మంత్ టైం తీసుకున్నారు. రాజమండ్రి లేబర్ కోర్టులో మేము ఆల్రెడీ మొత్తం ఇచ్చాం. కేసు కంప్లైంట్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి అకౌంటెంట్, నెక్స్ట్ చార్టెడ్ అకౌంటెంట్ రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి వచ్చి మాకు చెప్పారు, ఈ నెల 15వ తారీఖు మీకు సెటిల్మెంట్ చేస్తాం, మీకు డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పేసి పేపర్లు కూడా మాకు వాళ్ళు మెసేజ్ ఇచ్చారు సార్. మాకు ఇచ్చేసి చెప్పారు, ఇదిగో సార్ 15వ తారీఖు మీకు డబ్బులు ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత 15వ తారీఖు మీకు డబ్బులు ఇచ్చేస్తాం, మేము 17వ తారీఖున ఏమొచ్చి సెటిల్మెంట్ చేసి రాజమండ్రి కోర్టులో మేము రిటర్న్ అప్లై చేస్తామని చెప్పాం. అప్పటికి కూడా మాకు ఇవ్వలేదు. 17 అయిపోయింది, 20 తారీఖు అయిపోయింది,
మాకు మొత్తం సార్ అందరికీ 5,66,000 ఇవ్వాలి సార్, మొత్తం 9 మెంబర్స్కి 5,66,678 రూపాయలు సార్. ఇంకా మనకి ఈచ్ వన్ ఎవ్రీ పర్సన్కి ఎంత ఇవ్వాలనేది కూడా ఇంకోటి సార్, దీంట్లో మెడిసిన్ చేసి ఉంది, సైన్ చేసి ఇచ్చారు సార్. అయితే ఇవ్వలేదు సార్. నిన్న నైట్ కూడా మళ్ళీ మనం రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం సార్. మళ్ళీ లేబర్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ గారు చెప్పాం సార్. చెప్పిన తర్వాత కూడా లేబర్ కమిషనర్ గారు మాకు అన్నారు, సరే అమ్మ మీరు సైట్కి వెళ్ళండి, సైట్కి వెళ్ళి వర్క్ చూడడానికి మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ నేను ఇచ్చాం సార్. నేను ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి వర్క్ ఆపడం అనేది జరిగింది. ఇప్పుడు మా సాలరీకి మాకు చాలా పేద కుటుంబాలు సార్, మా రెక్కాడితే డొక్కాడలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళం సార్. మేమందరం ఒక్కొక్కరికి 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు కూడా పెండింగ్, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా పెండింగ్ పెట్టుకుంటూ వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి రిజైన్ పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వలేదు సార్. మాతో పాటు చాలామంది కాంట్రాక్టర్లు ఉన్నారు, డబ్బులు ఇవ్వలేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు సార్. వాళ్ళందరి కోసం కూడా మాకు తెలుసు సార్, డబ్బులు అయితే ఇవ్వలేదు సార్. మాకు న్యాయం జరగాలని చెప్పేసి మీడియా మిత్రులను కలిసాం సార్. అది సార్ ఇందులో నేను ప్లాంట్ ఆపరేటర్ సార్, బ్యాచింగ్ ప్లాంట్ ఆపరేటర్, కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్ ఆపరేటర్ సార్. నా పేరు శ్రీనివాసరావు, గన్నేటి శ్రీనివాసరావు. మా నాయన సెక్యూరిటీ సార్, సెక్యూరిటీ రాజు గారు. మాట్లాడండి సార్. సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీర్.